చేసే పని ఒక్కట్లేదు. దానికి తోడు సంయమనం ఆయనకు చాలా తక్కువ. ప్రశ్నిస్తే ప్రశ్నకు సమాధానం ఆయన నోటి నుండి వచ్చేటువంటి బూతు మాట. రాజకీయ నాయకుల కంటే కూడా దిగజారి ధార్మిక సంస్థలో అత్యున్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అనుదినము వాడు మనిషి కాదు, వాడు పశువులకు పుట్టినాడు, వాడు అట్లాగే మాట్లాడాడు. నన్ను కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇదే మాటలే ఆయన మాట్లాడేది. నీ దగ్గర బలం ఉంటే నువ్వు వ్యక్తిగత దూషణ చెయ్యవు. అవతల వాడి విమర్శకు పదునైనటువంటి సమాధానంతో ప్రజలకు వివరణ ఇచ్చి ప్రజల ముందు నిన్ను విమర్శించినటువంటి వాడిని దోషిగా నిలబెట్టి నువ్వు చేస్తున్నటువంటి మంచిని అంగీకరింపచేయగలవు. నీ దగ్గరేమో ఏ రకమైనటువంటి పరిజ్ఞానము లేదు, చేసేటువంటి శక్తి లేదు. నువ్వు హిందూ ధర్మాన్ని చదువుకోలా, హైందవ సంస్కృతి సాంప్రదాయాల పట్ల నీకు విషయ పరిజ్ఞానమే లేదు. నీకున్నదల్లా చంద్రబాబు గారి యొక్క అపరిమితమైనటువంటి బలం కారణంగా వచ్చిన అహంకారం, అసూయ, ద్వేషం. వీటిలతో టీటీడీని నడపటం అన్నది సాధ్యం కాదు.